చిన్నారి జాహ్నవి వైద్యానికి సంకురాత్రి ఫౌండేషన్ అధినేత పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ కట్కంశెట్టి వెంకట ప్రభాకర్ ఆర్థిక సహాయం అందజేశారు. చిన్నారి జాహ్నవి నాగుల చవితి పండుగ రోజు అగ్ని ప్రమాదానికి గురవడంతో కాకినాడ క్యాపిటల్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతుంది. తల్లిదండ్రులు నిరుపేదలు అవడంతో తండ్రి ఆటో డ్రైవర్ కావడంతో శక్తికి మించి వైద్యానికి ఇప్పటి వరకు సుమారు 4 లక్షలు ఖర్చు చేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం పాపకి ఈరోజు అక్షరాల ₹1,00,000 సంకురాత్రి ఫౌండేషన్ అధినేత చంద్రశేఖర్ అందించారు. మరియు శారదా విద్యాలయం విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి కొంత మొత్తం సమకూర్చగా మిగిలింది డాక్టర్ చంద్రశేఖర్ కలిపి ₹1,00,000 ఇవ్వడమైంది. పలు స్వచ్ఛంద సంస్థల ఆర్థిక సహాయంతో ఇప్పటి వరకు చిన్నారికి అండగా నిలిచారు. చిన్నారికి ప్లాస్టిక్ సర్జరీ చేయటం ద్వారా తిరిగి పూర్వరూపం తీసుకువచ్చేందుకు వైద్యులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కటకంశెట్టి వీర వెంకట సత్యనారాయణ మూర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ చిన్నారికి ₹10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆపదలో ఉన్న చిన్నారి వైద్య సహాయానికి అండగా నిలవటం ఆనందంగా ఉందని కటకంశెట్టి ప్రభాకర్ బాబీ అన్నారు. యంగ్ మైండ్ సంస్థ ఫౌండర్ వాకడ వెంకటరమణ చిన్న మాస్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు సేకరించిన మొత్తం పాపకి అందించడమైందని, సుమారు ₹90,000 వరకు యంగ్ మైండ్ సభ్యులు పాప కొరకు ఇచ్చి సహకరించారని, వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలియజేశారు. దాతలు మరింత మంది ముందుకు వచ్చి చిన్నారి చికిత్సకు సహకారం అందించాలని కటకంశెట్టి కోరారు. ఈ కార్యక్రమంలో యంగ్ మైండ్స్ ఫౌండర్ వాకడ వెంకటరమణ, చిన్న మాస్టర్, డాక్టర్ సందీప్, డివివి బాపిరాజు, కరీం, నరాల కృష్ణకుమార్, శారదా విద్యాలయ టీచర్లు సీతారత్నం, గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, కరప మాజీ ఎంపీపీ గుల్లపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సత్యబాబు, దాసరి దొరబాబు, పిల్లి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. జాహ్నవి అనే పాప మరి అగ్ని ప్రమాదానికి గురి ఒళ్ళంతా కాలిపోయింది. ఆ పాపకి మరి సహృదయంతో మన డాక్టర్ క్యాపిటల్ హాస్పిటల్ అయినటువంటి డాక్టర్ సందీప్ గారు, మూర్తి గారు, నితిన్ గారు ఆధ్వర్యంలో మరి ఎంత ఖర్చు అయినా సరే వాళ్ళు క్యాపిటల్ హాస్పిటల్ వాళ్ళు ఎంతో సహృదయంతో పాపకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలైనటువంటి యంగ్ మైండ్స్, అదేవిధంగా మా ఫాదర్ అది కటకంశెట్టి సత్యనారాయణ మూర్తి చారిటబుల్ ట్రస్ట్ కూడా మేము ఆర్థిక సాయం చేయడం జరిగింది. సంకురాత్రి ఫౌండేషన్ కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది వచ్చి పాపని చూసి వెళ్తున్నారు. చాలా సహృదయంతో సందీప్ గారు, నితిన్ గారు చేసే సేవలు కొనియాడటానికి సరిపోవు. ఎందుకంటే ఎవరు ఇప్పుడు డాక్టర్స్ అందరూ కమర్షియల్ వ్యూలో చాలామంది ఉంటున్నారు. చాలా రేరు ఇలాంటి డాక్టర్స్ ఉండటం కూడా. వాళ్ళు ఎంతో సహృదయంతో సేవ చేయాలి, ఆ చిన్న పిల్లని చూసి సేవ చేయాలి, ఆ పిల్లల్ని బతికి చాలా ఉద్దేశంతో ఆయన చేసేదానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. పాపకయ్యే ఖర్చు కూడా చూసాము. మేము వాళ్ళ బిల్స్ కూడా తీసుకుని సీఎం గారి దగ్గరికి వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా క్యాపిటల్ హాస్పిటల్ వారికి ఇప్పిస్తానని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి గవర్నమెంట్ ప్రమేయం లేకుండానే స్వచ్ఛంద సంస్థల ద్వారా చేసినటువంటి మా వాకాడి చిన్న గారికి, అదేవిధంగా సంక్రాంతి చంద్రశేఖర్ గారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడ టీచర్స్ హోమ్ నందు జిల్లా జేఏసీ చైర్మన్ చంటిబాబు అధ్యక్షతన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన జేఏసీ రాష్ట్ర చైర్మన్ కాంతారావు, జేఏసీ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వంతో ఒప్పందం జరిగి 11 నెలలు గడుస్తున్నా ఒప్పందంలో అనేక అంశాలపై అధికారిక ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉందని, ఈలోపు నిత్యావసరాల ధరలు, కరెంటు బిల్లులు, ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగి కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారిందన్నారు. మరోవైపు డ్యూటీ సమయం లేకుండా సాయంత్రం 5 గంటల తరువాత జూమ్ మీటింగులు పెట్టి పర్సనల్ సమయాన్ని కూడా హరిస్తున్నారని, అన్ని జిల్లాల కంటే ముందుండాలనే టార్గెట్లు పెట్టి మహిళా ఉద్యోగులను కూడా చూడకుండా చిరుద్యోగులను రాత్రి వరకు పని చేయిస్తూ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులను బానిసల కంటే దారుణంగా ట్రీట్ చేస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని చోట్ల ఎస్ఎస్సీ ఉద్యోగులపై భౌతిక దాడులు చేస్తున్న బాధితులనే బాధ్యులను చేస్తూ అన్యాయం చేస్తున్నారని తెలిపారు. సమ్మె ఒప్పందం మేరకు అన్ని రకాల ఆదేశాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు రెగ్యులరైజేషన్ సాధించే వరకు పోరాడడానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శి నాగమణి, కోశాధికారి పి రాజు, ఐఈఆర్టీ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్, నాగార్జున, పార్ట్ టైం ఉద్యోగుల నాయకురాలు మహాలక్ష్మి, గంగాధర్, అకౌంటెంట్ ఏ సాయి కిరణ్, శ్రీనివాస్, సిఆర్పి రాష్ట్ర నాయకులు రామ్జీ, జిల్లా అధ్యక్షులు టి మీరా సాహెబ్, తూర్పుగోదావరి జిల్లా నాయకులు రామ్మోహన్, జిల్లా నలుమూలల నుండి సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. పేరు రంగలేశ్వరరావు, సిఐటియు కాకినాడ జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యుడు. ఈరోజు ఏలేశ్వరం మండలం చిన్నింపేట గ్రామంలో హైవేను ఆనుకొని ఉన్న ఇంటర్స్నాక్ క్యాజు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జీడిపిక్కల పరిశ్రమ నవంబర్ గత నెల 16వ తారీఖున యాజమాన్యం అర్ధాంతరంగా మూసివేయడం జరిగింది. కార్మికులకు కనీసం ముందస్తు నోటీసులు కానీ ఏమి ఇవ్వకుండా అన్యాయంగా క్లోజర్ చేయడం జరిగింది. ఈ పరిశ్రమలో సుమారుగా 10 సంవత్సరాలుగా 409 మంది కుటుంబాలు ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు, బతుకుతూ ఉన్నారు. ఈరోజు ఆ పరిశ్రమ మూసేయడంతో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితులు ఈరోజు గేటు ముందు పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ యాజమాన్యం కానీ కలెక్టర్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా వచ్చి స్పందించలేదు. వాళ్ళ దగ్గరికి మొరపెట్టుకున్నారు కానీ వాళ్ళు ఎటువంటి స్పందన వాళ్ళలో లేదు. యాజమాన్యం పక్కన చెప్తుంది, మాకు రా మెటీరియల్ రావట్లేదు కాబట్టి మేము మాకు కంపెనీకి పని ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. నిజంగా అదే వాస్తవం అయితే మీ ఎంఎన్సీ కంపెనీ ఇంచుమించుగా 7-8 దేశాల్లో 45 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు రన్ అవుతూ ఉన్నాయి. మన దేశంలో తమిళనాడులో ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ రన్ అవుతుంది. ఆ కంపెనీ రన్ అవుతున్నప్పుడు మన కాకినాడ జిల్లాలో ఉన్న చిన్నింపేటలో ఉన్న పరిశ్రమ మీరు ఎందుకు రన్ చేయట్లేదు? కాబట్టి మీరు ఉద్దేశపూర్వకంగానే మూసేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక పక్క నుంచి మన ప్రభుత్వం మీ కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నాము, అందరికీ ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. కానీ ఈరోజు సిఐటిగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని వినపించుకుంటా ఉన్నాం. ఉన్న పరిశ్రమలు మీరు కాపాడండి, కార్మికులకి ఉపాధి కాపాడండి, కొత్త పరిశ్రమలు తీసుకురండి అని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ కంపెనీని తెరిపించి అర్ధాంతరంగా మూసేసిన కంపెనీని తెరిపించి 409 మందికి ఉపాధి కల్పించాలని, అలాగే చట్ట వ్యతిరేక మూసివేతను ఆపాలని, ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదని, అలాగే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లతో ఈరోజు కాకినాడ కలెక్టరేట్ దగ్గరికి కార్మికులందరూ కూడా రావడం జరిగింది ఆవేదనతో. జీడిపిక్కల ఫ్యాక్టరీలో నేను 10 సంవత్సరాల బట్టి నుంచి చేస్తున్నాం సార్. కానీ ఏంటంటే మొన్న 14వ తారీఖు నుంచి మాకు అప్పటి వరకు కూడా మాకు 2-3 సార్లు కూడా మాకు మీటింగ్ పెట్టారు సారు. మా సారు మీటింగ్ పెట్టిన తర్వాత మాకు డౌట్ వచ్చి అడిగాం సార్, ఏంటంటే మొత్తం మిషనరీ అంతా వెళ్ళిపోతుంది ఏంటి సార్ అంటే, మీకు ఎందుకమ్మా మేము మీకు ఉపాధి చూపిస్తాము, మీకు 5 సంవత్సరాల ఉపాధి ఖచ్చితంగా చూపిస్తామని మాకు మాట ఇచ్చేసారు. మాట ఇచ్చిన తర్వాత ఆ మాట 16వ తారీఖున మళ్ళీ మాకు మీటింగ్ పెట్టి సడన్గా మేము కంపెనీ మూసేస్తున్నామమ్మా అని చెప్పారండి. అలా చాలామంది కూడా మొఖం తిరిగిపోవడం, ఇలా చాలామంది కూడా ఆరోగ్యాలు పాలైపోయేసాం. మేము అయిపోయిన తర్వాత సడన్గా చెప్పిన తర్వాత ఆ నైట్ కూడా మేము చాలాసేపు 9 వరకు కూడా మేము ఉన్నాం సార్. వాళ్ళు దేనికి కూడా వాళ్ళు మాట్లాడలేదు సార్. మీ డిమాండ్ ఏంటని అడిగారు. మేము ఆ డిమాండ్ మాకు కంపెనీ తెరవాలనే, మేము కంపెనీ నడిపించాలనే చెప్పాము సార్. ఏలేశ్వరం మండలంలోని చిన్నింపేట గ్రామం దగ్గర ఇంటర్స్నాక్ క్యాష్యూ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక చెన్నై ఓనర్షిప్లో ఉన్నటువంటి కంపెనీ గత 15 రోజుల నుంచి అర్ధాంతరంగా కార్మికులకి, ప్రభుత్వానికి, అధికారులకి, స్థానిక ప్రజాప్రతినిధులకి సమాచారం ఇవ్వకుండా అర్ధాంతరంగా మూసేసినటువంటి పరిస్థితి ఉంది. అర్ధాంతరంగా మూసేసిన తర్వాత ఉదయం పొద్దున్నే ఉద్యోగానికి వచ్చినటువంటి 409 మంది కార్మికులకి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోయారు. 24 గ్రామాల నుంచి 409 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ మూసేస్తే ఇప్పటికీ జిల్లా కార్మిక శాఖ అధికారులు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, జిల్లా అధికార యంత్రాంగం కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కార్మికులు ధర్నా చేస్తుంటే చేసుకోండి, రోడ్డుకి ఆందోళన చేస్తున్నారో చేసుకోండి, తప్పితే మేము పరిశ్రమను తెరిపించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి యంత్రాంగం తెలియజేస్తూ ఉంది. ముడి సరుకు దొరకటం లేదనేటువంటి ఒక అబద్ధపు కారణంతో ఇవాళ పరిశ్రమని మూసేసి ఇవాళ కార్మికులను రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం లాభాపేక్ష వల్లే మళ్ళీ భవిష్యత్తులో ఇది కనుక ప్రభుత్వం యాజమాన్యం కనుక తెరవకపోతే ఆ పరిశ్రమని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని 409 మంది కార్మికులకి ఉపాధి కల్పించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
స్థానిక ప్రజాప్రతినిధులు కల్పించుకుని ఒకవేళ వాడు నడపలేకపోతే ఇంకొక యజమానికి అమ్ముకునైనా దాన్ని నడిపించేటువంటి పని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఆ రకంగా కార్మికులకు ఉపాధి కాపాడడంలో ప్రజాప్రతినిధులు సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి, జరుగుతుంది ఒకటి. 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పి పేపర్లో ప్రకటనలు కనబడుతున్నాయి, టీవీల్లో ప్రచారం కనబడుతుంది. వాస్తవానికి పరిశ్రమలు మూసేసి రోడ్డును పడిపోయే కార్మికుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుని తక్షణం పరిశ్రమను తెరిపించాలి, కార్మికులకు ఉపాధి కల్పించాలి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జెడ్పీ సీఈఓ వివివిఎస్ లక్ష్మణరావు, సిపిఓ పిత్రిన, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, కేఎస్ఈజెడ్ ఎస్డీసీ రామలక్ష్మి ఇతర అధికారులతో కలిసి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పెన్షన్లు, బియ్యం కార్డు మంజూరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, టిట్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, సదరం సర్టిఫికెట్ మంజూరు వంటి అంశాలకు చెందిన మొత్తం 308 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అందిన వినతులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. వివిధ శాఖలకు అందిన వినతులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. పరిష్కరించిన అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని జేసీ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ గ్రామీణ నియోజకవర్గం పరిధిలో మేజర్ పంచాయతీని నకిలీ పట్టాల వ్యవహారం కుదిపేస్తోంది. ఎక్కడ చూసినా పట్టాల ద్వారా సంపాదించిన ప్రభుత్వ భూములు అక్రమార్కుల స్వాధీనంలో కొట్టుబిట్టాడుతుండటంతో అర్హత కలిగిన వారికి అవకాశం లేకుండా పోతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గత వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండగా స్థానిక ఎమ్మెల్యే అండతో ఆ పార్టీకి చెందిన వ్యక్తులు నకిలీ పట్టాలను సృష్టించి ఇష్టారీతిన ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న వైనం వెలుగు చూస్తోంది. ఇదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పీతాని వెంకట్రాము నకిలీ పట్టాల గుట్టు రట్టు చేయాలని సమాచార హక్కు చట్టం ద్వారా రూరల్ ఎంఆర్ఓ కార్యాలయంలో గత తహసీల్దార్గా మురార్జీ పనిచేసిన సమయంలో తూరంగి గ్రామానికి జగనన్న ఇళ్ల పట్టాలు మినహాయించి పొజిషన్ డి పట్టాలు ఎన్ని మంజూరు చేశారో తెలపాలని సహచట్టం అర్జీ దాఖలు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. తహసీల్దార్ కార్యాలయం నుండి గత తహసీల్దార్ మురార్జీ పనిచేసిన కాలంలో జగనన్న ఇళ్ల పట్టాలు తప్ప మరే ఇతర పొజిషన్ కానీ డి పట్టాలు ఎవరికి మంజూరు చేయడం జరగలేదని సమాధానం రావడం జరిగిందని మాజీ ఎంపీటీసీ పీతాని వెంకట్రాము తెలిపారు. త్రిమూర్తులు మాట్లాడుతూ
తూరంగి గ్రామ పంచాయతీ ఎదురుగా సుమారు 152 గజాల ప్రభుత్వ భూమిని గతంలో పంచాయతీ స్టోర్ రూమ్గా ఉపయోగం నిమిత్తం గ్రామసభ తీర్మానం చేసిన దానిని నకిలీ పట్టా చూపించి పక్కా భవంతి నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు. తూరంగి శివారు అలాగే బుల్లబ్బాయి నగర్లో PWU కాల్వ ఆక్రమణకు గురైందని అన్నారు. తాజాగా బుల్లబ్బాయి నగర్కు ఎదురుగా అనధికారిక నాన్ లేఅవుట్ వేసి దానిలో పక్కాగా రోడ్లు వేయడం జరిగిందని తెలిపారు. ఈ రోడ్డు వ్యవహారం అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో డివిజనల్ పంచాయతీ అధికారి పరిశీలన చేసి తక్షణమే రోడ్డు కూల్చివేతకు ఆదేశించడం, పంచాయతీ నిధులు వెచ్చించి ఆ రోడ్డు నిలుపుదల చేయడం జరిగిందని తెలిపారు. తూరంగి గ్రామంలో ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం భూముల ఆక్రమణ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వాసంశెట్టి త్రిమూర్తులు కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు పెత్తాని వెంకటరాము, తూరంగి మాజీ ఎంపీటీసీని. ఇప్పుడు తూరంగి గ్రామంలో గత కాకినాడ రూరల్ మండలం మొరార్జీ గారి ఎంఆర్ఓగా పనిచేసిన కాల పరిమితిలో తూరంగి గ్రామంలో పొజిషన్ పట్టాలు అనేక వస్తున్నాయని చెప్పేసి గ్రామ పంచాయతీలు తెలియవస్తున్నాయి. దీని మీద కాకినాడ రూరల్ ఎంఆర్ఓ గారిని సమాచార చట్టం ద్వారాగా మొరార్జీ గారి కాల పరిమితిలో తూరంగి గ్రామంలో జగనన్న పట్టాలు కాకుండా మిగిలిన పొజిషన్ పట్టాలు కానీ డీ పట్టాలు కానీ ఏమన్నా ఇచ్చారని అంటే సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తూరంగి గ్రామంలో మొరార్జీ గారి కాల పరిమితిలో ఏ విధమైనటువంటి పొజిషన్ కానీ డీ కానీ పట్టాలు ఏది ఇవ్వలేదని వాళ్ళు లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే గ్రామంలో గ్రామ పంచాయతీలో ఎలక్ట్రికల్కి కానీ నేమ్ చేంజింగ్ కానీ ఇంటి యొక్క ప్లాన్లకు కానీ కూడా అనేక మొరార్జీ గారి పేరు మీద పట్టాలు వస్తున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు కూడా చెప్తూ జరుగుతుంది. దీని విషయమై రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు కూడా తెలపగా వారు కూడా వెంటనే స్పందించి గతంలో కూడా ఒక గ్రామంలో మొరార్జీ గారు కూడా నకిలీ పట్టాలు ఇవ్వడం జరిగిందని చెబుతూ తూరంగి గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా ఆదేశాలు జారీ చేసే తక్షణం ఈ యొక్క మొరార్జీ గారి పేరును వచ్చిన పట్టాలను కూడా సంబంధిత ఎంఆర్ఓ గారి ద్వారాగా ఎన్ఓసి తీసుకున్న తర్వాత అనుమతులు ఇవ్వాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే ఇది ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు స్పందించి వీటి మీద చర్య తీసుకోవలసిందిగా కోరుచున్నాను. కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి ముఖ్య విన్నపం ఏమనగా గతంలో తూరంగి పంచాయతీకి మామూలుగా గ్రామం పాలకవర్గం లేక గత ప్రభుత్వాల యొక్క కబ్జాలు భూ కబ్జాలకు దొంగ పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే పంచాయతీ ఎదుర్కొంటా సుమారుగా 120-150 గజాలు సుమారు సైట్ ఉంటుంది. గతంలో తీర్మానం చేసి ఉన్నారు, పంచాయతీ వారికి అంతా కలిసి తీర్మానం చేసి ఉన్నారు. దాంట్లో అంటే పంచాయతీ యొక్క బ్లీచింగ్ ఏట్ స్టోర్ రూమ్ కింద మామూలుగా తీర్మానించున్నారు. దానిపై ఒక వ్యక్తి కన్నబాబు గారి అంగదండలతో దాన్ని ఒక పట్టా తీసుకురావడం జరిగింది. అప్పుడులో ఆ పట్టా కూడా మామూలుగా ఫ్రాడ్ అని తెలిసినా సరే ఈ పట్ట ఇచ్చారు. ఆ స్థలంలో నివాస స్థలం కాకుండా పక్కా బిల్డింగ్ నిర్మించి అలాగే కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించుకోవడం జరిగింది. దాని విషయంపై నేను గత 28-10 తారీఖులో గ్రీవెన్స్లో కూడా పట్ట ఇవ్వడం జరిగింది. అప్పట్లో వెంటనే డిపో గారు ఆలోచించి స్పందించింది, కానీ ఇంతవరకు దాన్ని ఏ విధంగా చర్య తీసుకోలేదు. మరి అటువంటివన్నీ ఆక్యుపై చేసుకుని ప్రభుత్వానికి సంబంధించినవి దాంట్లో పక్కా బిల్డింగ్ కట్టి అది హ్యాండ్ ఓవర్ చేసుకుని కోర్సున్న ఇది మామూలుగా మీడియా ముఖంగా. అలాగే తూరంగిలో బుల్లబ్బారెడ్డి నగర్ అనే నగరం ఉంది, కాలనీ అప్పట్లో బుల్లబ్బారెడ్డి గారు ఇచ్చారు కాలనీ. అందులో కూడా PWD కాలువ కొట్లు కూడా మామూలుగా కబ్జా చేయడం జరిగింది. అలాగే కొన్ని నాన్ లేఅవుట్లు కూడా జరుగుతున్నాయి. ఈ నాన్ లేఅవుట్లో కూడా అక్రమంగా నాన్ లేఅవుట్లు వేసుకోవడం, అది పంచాయతీకి డిపార్ట్మెంట్ గారికి వచ్చి డబ్బులు కూడా మామూలుగా గంట కొట్టడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో సుమారుగా ఒక రోడ్డు బుల్లబ్బారెడ్డి నగర్ కూడా రోడ్డు ఒకటి వేయడం జరిగింది నాన్ లేఅవుట్లో. పంచాయతీ వారి సొమ్ముతో అప్పటి ఈవో గారు దాన్ని బ్రేక్ చేయడం జరిగింది. ఆ బ్రేక్ చేసిన జరిగితే మళ్ళీ కొత్తగా ఈవో రావడం జరిగింది. మరి ఏ విధంగా జరిగిందో తెలియదు, కానీ మళ్ళీ రోడ్డు కూడా దాన్ని పూర్తి చేయడం జరిగింది. కావున ప్రభుత్వ వారు ఇటువంటి అన్ని అక్రమాలు అన్నీ చేసి అది పంచాయతీకి రావాల్సిన మామూలుగా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి ఈ పత్రిక మీడియా ముఖంగా నేను కోరి ప్రార్థిస్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ సిటీ అండ్ సబర్బన్ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్. ముఖ్య అతిథిగా పాల్గొని దైవ వర్తమానం అందించిన అంతర్జాతీయ దైవ సేవకులు శామ్యూల్ కార్మోజీ. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. ఆయా శాఖల అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా.
గండేపల్లి మండలం జడ్రాగన్పేటలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ వర్గాల సమావేశం. మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లోనే ఎంఆర్పీఎస్ నాయకులు నడుచుకోవాలన్న ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా మాదిగ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.